హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. కేవలం 10 నిమిషాల్లో సూపర్ క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ చేసుకోవచ్చు. బయట వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్, వేడివేడిగా టీతో తింటే ఆ రుచి వేరు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ పకోడీని ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తయారయ్యే ఈ ఆనియన్ పకోడీని నేను ఎలా చేశానో ఈ వీడియోలో పూర్తిగా చూపించాను. మరి ఆలస్యం ఎందుకు, వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా 2 ఉల్లిగడ్డలను, పెద్ద సైజు ఉల్లిగడ్డలండి, ఇలా సన్నగా కట్ చేసి కొంచెం పసుపు, అర స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వామండి, ఇలా నలిపి వేసుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, కరివేపాకు, శనగపిండి, ఆనియన్ ముక్కలన్నీ ఇవి మొత్తం కలిసేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలండి, వాటర్ పోయకుండా. చూడండి, ఈ విధంగా. చాలా ఈజీ అండి, కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కొంచెం వాటర్ చల్లుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. చూడండి, ఈ విధంగా చల్లుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. పకోడీ వేయడానికి రెడీ అయిందండి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసి చూద్దాం ఆయిల్ వేడైందా లేదా అని. ఇలా పైకి వస్తే ఆయిల్ వేడైనట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు పకోడీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పకోడీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయండి. చూడండి, వేసిన వెంటనే కలపొద్దండి, కాసేపు ఆగాలి. ఇలా నురుగ తగ్గిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వేడివేడిగా ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, పెద్దలు. ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది కేవలం 10 నిమిషాలు చేసేస్తారు. ఇందులో నేను సోడా వేయలేదండి, బియ్యం పిండి కూడా వేయలేదు, కరకర వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి ఈ పకోడీ మొత్తాన్ని. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలైతే ఇష్టంగా తింటారండి, పెద్దలు, పిల్లలు. ఇలా మంచిగా తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా పకోడీ మొత్తం చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బయట కరకరలాడే క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా టీతో కలిసి తింటే ఈ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.